అరే ఏంద్రా మామ పోయిన 2 మ్యాచ్‌లో బౌలింగ్ ఎయలేదనుకుంటే ఇది థర్డ్ మ్యాచ్. ఈ రోజు కూడా ఇస్తారని చాలా ఎక్సైట్ తోటైతే ఉన్నా. గ్రౌండ్‌కైతే వచ్చేసినాం. 2, 3 రోజుల నుంచి వర్షం పడడం వల్ల గ్రౌండ్ అయితే పచ్చిగుంది. నీళ్ళైతే అట్లనే నిలిచిపోయినాయి. ఈ గ్రౌండ్ అయితే క్లైమేట్ చాలా బాగుంది. అండ్ ఈ గ్రౌండ్ కాడ వచ్చేసి నాకు ఇండియన్ ఫ్లాగ్ చాలా అంటే చాలా బాగా కట్టిర్రు ముంగలైతే. మా వోళ్ళైతే గ్రౌండ్‌లో చూసిర్రుగా ఎట్లా ప్రాక్టీస్ చేస్తుర్రో. కాకపోతే నాకొక భయం ఉంది. ఈరోజు మ్యాచ్ జరుగుతదా లేదా అనేది. ఎందుకంటే వాన మొగలైతే ఫుల్ అయ్యింది. ప్రాక్టీస్ గ్రౌండ్‌లోకైతే ఎళ్లి ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టాం. అండ్ నేను గూడా అయితే బౌలింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసిన. ఈ మ్యాచ్‌లో కంపల్సరీ బౌలింగ్ అయితే ఏద్దామని అనుకున్నా. మా వోళ్ళు గూడా నన్ను ఫుల్ సపోర్ట్ చేసిర్రు. పవర్ ప్లేలో అయితే నన్నైతే బౌలింగ్ అయితే ఏసేయమని చెప్పేసి అన్నారు. కాకపోతే మ్యాచు నడుస్తదా? నడవదా? అని ఒక భయమైతే ఉంది. కవర్లు తీయంగానే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మ్యాచ్ అయితే కంపల్సరీ నడుస్తది ఈరోజు. బౌలింగ్ అయితే ఏద్దాం అనుకున్నా. మా వోళ్ళొచ్చేసి అయితే పిచ్ అయితే చెక్ చేస్తుర్రు ఫ్రెండ్. అది గట్టిగుందా? మెత్తగుందా? అనేది చూస్తుర్రు. నేను చూసినంత వరకైతే పిచ్ అయితే చాలా మెత్తగుంది. మొదలు పెడదాం మ్యాచ్ అనే లోపల వర్షమైతే మళ్ళా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మా వోళ్ళైతే ఒక్కసారైతే చూడురా కవర్ ఎట్లా గుంజుకపోతుర్రో పిచ్ మీదకి. పిచ్ అయితే తడిసిపోతదని ఒక భయం. వర్షం తగ్గిన తర్వాత మళ్ళైతే ఆడదామని అనుకున్నాం. ఒక గంట సేపటి నుంచి గ్రౌండ్‌లో అయితే కూర్చున్నాం. కానీ వర్షం అయితే తగ్గలే ఫ్రెండ్స్. నేనైతే బౌలింగ్ ఏద్దాం అనుకున్నా. కాకపోతే నా ఆశలు నిరాశలైపోయినాయి. అసలు ఒక్క మ్యాచ్‌లోనన్నా నేను బౌలింగ్ ఏస్తానా లేదా అని ఒక భయమైతే ఉంది ఫ్రెండ్స్.